స్టఫ్డ్ బెండికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బెండకాయలు 1/2 కిలో, వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండు మిరపకాయలు 2, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, తాలింపు గింజలు 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఆమ్చూర్ 1 టీ స్పూను, శనగపిండి 1 టేబుల్ స్పూను, నూనె 4 టేబుల్ స్పూన్లు. బెండకాయలు ఏంటంటే చివర్లు కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసి ఇలా మధ్యలోకి చీల్చుకొని ఇలా అన్ని చీల్చుకోవాలండి. ఓకే, సో ఇక్కడ ఒకేసారి 2 స్టవ్లు ఆన్ చేశారు. సో ఇక్కడ ఏం చేస్తారు, అక్కడ ఏం చేస్తారు? అక్కడ బెండకాయలు అండి. సో వీటిని మధ్య మధ్యలో అలా కదుపుతూ ఉండాలండి. అలాగే దీంట్లో వేరుశనగ గుళ్ళు, ఓకే, దీంట్లో పచ్చిశనగపప్పు, ఓకే, మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు, ఓకే, నెక్స్ట్ జీలకర్ర. ఇవన్నీ వేయించుకోవాలండి? అవునండి, వీటితో పాటు ఎండు కొబ్బరి పొడి. సో అవన్నీ దూరగా వేగాలి కదండి, అండ్ అలాగే ఇది కూడా కొంచెం వేగాలి. సో ఇది వేగిపోయిందండి. వేగిపోయిందా? స్టవ్ ఆఫ్ చేస్తాను. ఓకే, చల్లారండి. ఓకే, లోపల వేగుతూ ఉంటాయి. ఓకే, సో కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం, బాగా మగ్గుతుంది. సో దీన్ని జార్లోకి తీసేసుకుందాం. ఓకే, దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, ఓకే, ఉప్పు, ఓకే. సో దీన్ని మనం మిక్సీ పట్టేసి పొడి కొట్టుకోవాలి. ఓకే, సో ఈ లోపు ఇది కూడా అయిపోయి ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? అవి కూడా కాస్త చల్లారుతాయి మనకు. ఓకే, సో తర్వాత మనం ఇది స్టఫ్ చేసుకోవాలి. ఓకే, ఓకే అండి, అయిపోయిందా? రెడీ అయిపోయింది. సో ఇక్కడ ఈ బెండకాయలు కూడా మనం ప్లేట్లోకి తీసేసుకొని స్టఫ్ చేసుకోవాలి. సో ఇందాక మధ్యలో కట్ చేసుకున్నాం కదా, అందులో స్టఫ్ చేసుకోవడం. yes అండి. ఓకే, నార్మల్గా అయితే ఏ కాంబినేషన్ కి బాగుంటుందండి ఇది? ఏదైనా అంటే మనం సాంబార్ కానీ పులుసులు ఏమన్నా చేసుకున్నప్పుడు రసంతో కానీ అలా సైడ్ డిష్ గా బాగుంటుంది. సో ఇలా అన్ని మనం నింపేసుకోవాలి. ఓకే, సో ఇటే పెట్టేసుకుందాం. కొద్దిగా నూనె వేసుకొని, ఓకే. సో ఇది కాగేలోపు మిగతాయి కూడా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఓకే. సో దీంట్లో పోపు దినుసులు, ఓకే, కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం ఘాటు, ఎస్, అలాగే కొద్దిగా కరివేపాకు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం స్టఫ్ చేసుకున్న బెండి అండి. ఓకే, సో కావాల్సిన మనం ఈ పొడి కూడా కొంచెం వేసుకోవచ్చు, ఓకే. మన ఇష్టం, కొంచెం ఇంకా టేస్ట్ బాగా రావాలనుకుంటే. కొద్దిగా శనగపిండి అండి. ఓకే, ఓకే, రెడీ అయిపోయినట్టేనండి? రెడీ అయిపోయింది. ఓ, సో ఇప్పుడు చివరిగా కొద్దిగా ఆమ్చూర్ పొడి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఓకే, ఓకే అండి, స్టఫ్డ్ బెండి రెడీ. ఓకే, వేడి వేడిగా స్టఫ్డ్ బెండి రెడీగా నా చేతిలో ఉందండి.